న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ ఆటో కార్మికులు ఆందోళనకు దిగారు. ఇచ్చాపురంలో ఉన్న ఆర్టీటో కార్యాలయానికి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి మార్చటం వలన అన్ని రకాల వాహనాలకు అనేక విధాలుగా నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఇచ్చాపురంలో ఆర్టీఓ కార్యాలయం ఉండటం వలన తమ వాహనాలకు ఫిట్నెస్ తదితర సేవలు వినియోగించుకునేందుకు వీలుగా ఉండేదాని దాన్ని శ్రీకాకుళం మార్చటం వలన రానుపోను 260 కిలోమీటర్లు ప్రయాణం చేసి 2 రోజులు సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇది వ్యయప్రయాసలతో కూడుకుందని తెలిపారు. ఈ సమస్యను ఇదివరకే ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు అసెంబ్లీలో లేవనెత్తారని అయినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. పొట్టకుటి కోసం ఆటో నడుపుకునే పేదవారి కోసం ప్రభుత్వం మరొక్కసారి పునరాలోచన చేసి ఇచ్చాపురం ఆర్టీటో కార్యాలయానికి ఇచ్చాపురంలోనే ఉంచాలని నియోజకవర్గంలోని 1500 పైగా ఆటోలతో ఆటో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను తీర్చకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈరోజు ఇంతమంది కార్మికులు సంఘటితగా ర్యాలీ చేయడం అనేది నిజంగా చెప్తే వాళ్ళు ఆవేదన బాధకి నిదర్శనమండి. సుమారు 1000 మంది 1000 వెహికల్స్తో ఈరోజు శాంతి ర్యాలీ చేయడం అనేది చాలా అనకూడదు బాధకి నిదర్శనం. ఎందుకంటే మాకు తెలిసి సుమారు 30-40 సంవత్సరాల నుంచి ఇచ్చాపురంలోనే ఈ ఫిట్నెస్ అనేది చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇచ్చాపురం, సోంపేట, కవటి, కంచిలి, మందస, హరిపురం మొత్తం కలిసి ఇక్కడే చేయడం ఫిట్నెస్ అవుతుందండి. దానికి చాలా అందరూ కలిసి చాలా హ్యాపీగా అప్పుడు ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనకి శ్రీకాకుళం ఫిట్నెస్ మీరు చేసుకోవాలని జీవో అయితే వచ్చిందని మా కార్మికులు అందరూ ఇబ్బంది పడి బాధపడుతున్నారండి. దానికి నిదర్శనంగా దానిలో భాగంగా నాకు తెలిసి మనకు ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆ రోజు మన ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు గారు అక్కడ నిలబడి ఈరోజు అసెంబ్లీలో ఆ గొంతు లేవనెత్తి ఈరోజు కార్మికులు పడినటువంటి కష్టాల్ని ఆయన అసెంబ్లీలో లేవనెత్తారండి. నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా కార్మిక సంఘాలు అందరూ వాట్సాప్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామనండి. ఆయన అప్పుడే అసెంబ్లీలే కాదండి, ఇప్పటి వరకు ఆయన ఫైట్ చేస్తున్నారు, ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మేము కూడా శాంతి ర్యాలీ చేయడం జరిగిందండి. ఈ సుమారు ఇక్కడ నుంచి శ్రీకాకుళం అనేది 150 కిలోమీటర్లు అండి. అక్కడికి వెళ్తే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం అయితే చేయగలదు, మంచి ప్రభుత్వం. కాబట్టి దయచేసి ఇక్కడే ఇచ్చాపురంలో ఫిట్నెస్ అనేది సెంటర్ అనేది పెట్టి ఇక్కడే కంటిన్యూ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నామండి. అయ్యా, ఇచ్చాపురం నియోజకవర్గ స్థాయి మోటార్ సంఘం వారు మేము అనగా ఆటో వాళ్ళం, మ్యాజిక్ వాళ్ళం, ట్రాక్టరు, అలాగే లారీ, కారు, మొత్తం మ్యాజిక్ అన్ని సంఘాల తాలూకు వాళ్ళం ఒక నిర్ణయం తీసుకున్నాం. మాకు ఇదివరకు 25-30 సంవత్సరాల నుండి ఇచ్చాపురంలో యథావిధిగా ఫిట్నెస్ సాగాలని మేము మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా మా ఆటోలు, మ్యాజిక్లు ఇవన్నీ కలిపి ర్యాలీ రూపంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా యథావిధిగా 25 సంవత్సరాల నుండి అదేవిధంగా ఎక్కడ ఇచ్చాపురంలో ఎలాగైతే ఫిట్నెస్లు జరిగేవో అలాగే జరగాలని ప్రభుత్వానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు బజరంగ దళ ఇచ్చాపురం నియోజకవర్గం మొత్తం కలిపి ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘంలో మేము ఒక భాగంగా మాకు జరిగిన అన్యాయం ఏంటంటే గతంలో 1 ఇయర్ బ్యాక్కి వెళ్తే ఇక్కడ ఇచ్చాపురం ఎంఏ ఆఫీసులోటు ఫిట్నెస్లు జరిగేవి, అన్ని పనులు జరిగేవి. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే 6 మాసాల క్రితం ఏజీ వచ్చిందో ఏంటో మాకు తెలియదు, కానీ ఫిట్నెస్ల కోసం శ్రీకాకుళం వెళ్ళాలి అంటే గవర్నమెంట్ ఇచ్చిన జీవో 60 కిలోమీటర్ల లోపు కానీ దాటితే మాకు ఎంఈఐ గారు కానీ పోలీసు వారు కానీ కేసులు రాస్తారు. అయితే ఇప్పుడు 130 కిలోమీటర్లు వెళ్ళి ఫిట్నెస్ చేసుకోమంటున్నారు. మరి అప్పుడు కేసులు లేవా? అప్పుడు ఏంటి లేదా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అయితే ఒక విషయం, ఇప్పుడు ఇచ్చాపురం నుండి శ్రీకాకుళం వరకు వెళ్తాం. వెళ్ళేటప్పుడు తెల్లవారి 4 గంటలు బయలుదేరితే కానీ 8వ గంటకి శ్రీకాకుళం చేరలేం. ఆటో పరిస్థితి, ట్రాక్టర్ పరిస్థితి, మ్యాజిక్ పరిస్థితి. అయితే ఇప్పుడు అంతవరకు వెళ్ళేటప్పుడు 8 గంటలు 9 గంటల కాడికి వెళ్ళి స్లిప్ తీసుకోవాలి. ఆ స్లిప్ కానీ తీసుకోకపోతే మళ్ళీ రేపు
అంటే ఈరోజు మరి ఎవరు ఫిట్నెస్ మళ్ళీ రేపు ఇలా చాలా వరకు ఆటో వాళ్ళము వెళ్ళి రిటర్న్ వచ్చేయడము మళ్ళీ వెళ్ళడమో రిటర్న్ వెళ్ళడమో జరుగుతుంది. మాకు కావాల్సిన న్యాయం ఏంటంటే గతంలో ఇచ్చాపురంలో ఎంఏ ఆఫీస్ దగ్గర జరిగేది నియోజకవర్గం మొత్తం కలిపి హరిపురం పలాస హరిపురం కొరలాము బారువా సోంపేట కవిటి అన్నీ ఇక్కడే ఫిట్నెస్లు 4000 ఆటోలు ఇక్కడ ఫిట్నెస్లు జరిగేవి. ఈరోజు ప్రభుత్వానికి తెలియపరచడానికి ఇక ఉన్న కలెక్టర్ గారికి అందరికీ మెమోలు ఇచ్చాము. ఆల్రెడీగా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ఈ ట్రాఫిక్ లేవనెత్తారు. అక్కడ శ్రీకాకుళం ఆమదాల్సి చెందిన కోన రవికుమార్ కూడా ఇదే విధంగా ట్రాఫిక్ లేపారు. అయినా సరే ప్రభుత్వం స్పందించలేదు. మా చివరి కోరిక ఏంటంటే మాకు గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా 60 కిలోమీటర్ల లోపు మాకు ఇక్కడ ఫిట్నెస్ స్థాయి ఇస్తే మాకు సంతోషిస్తాం.